చాలా రోజులైంది మనం మాట్లాడుకోవాలని మా ప్రెస్ సోదరులందరినీ మీడియా వాళ్ళని కూడా ఒకసారి కలిసి నేను చెప్పదలుచుకుంటే చెప్పి ఆ తర్వాత మీరేమన్నా అడగాలనుకుంటే మీరు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ ఏర్పడి 2.5 సంవత్సరాలు అయిపోయింది, అంటే సగం అయిపోయింది. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రజలకు ఎట్ ద సేమ్ టైం నిజామాబాద్ ప్రజలకు ముఖ్యంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, నిజామాబాద్లో పరిస్థితులు మీ ద్వారా ప్రజలకు తెలియజేద్దామనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు చూస్తూ ఉంటే గత ప్రభుత్వం నడిపిన వాళ్ళు ఇప్పటికి కూడా ఎటువంటి బాధ కానీ ఫీలింగ్ కానీ లేకుండా యథేచ్ఛగా గత 10 సంవత్సరాల నుంచి ఎట్లయితే ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారో అలాగే చెప్పుకుంటూ వాళ్ళు చేసిన తప్పులను, వాళ్ళు చేసిన అప్పులను కాంగ్రెస్ పార్టీ మీద రుద్దుకుంటూ ప్రజలకి మీరు ఏమీ చేయట్లేదు, ప్రజల మీద మీకు ప్రేమ లేదు అని చెప్పి ఈ సర్ప్లస్ లో ఉండే స్టేటుని ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితికి పూర్తిగా అప్పుల పాలు చేసినటువంటి గత ప్రభుత్వం మళ్ళీ పేదలకు మీరు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని చెప్తూ ఉంటే ఆ నవ్వాలనో ఏడవాలనో అర్థమవుతుంది. ఈరోజు ఈ రాష్ట్రం ఇలా ఉండటానికి కారణం ఎవరో ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు ప్రభుత్వం మీద అంత సానుకూలత ఉండట్లేదు అనే మాట నేను 1-2 చోట్ల విన్నా. నేను మీరందరూ బాధ్యత కలిగినటువంటి పౌరులు, అట్ ద సేమ్ టైం మీడియాని, ప్రెస్ని, 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీని క్యారీ చేస్తున్నటువంటి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. నేను మీ ద్వారానే అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. మీరు గత ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూసిండ్రు. మీరే ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రెస్కు ఉన్నటువంటి గత ప్రభుత్వం రాకంటే ముందు ఉన్నటువంటి స్వేచ్ఛ, మీకున్నటువంటి ఫ్రీడమ్ గత 10 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో మీకుండేనా? ఈరోజు మీరు రాయాలనుకున్నది పేపర్లలో, మీడియాలలో చెప్పగలుగుతున్నారా? అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో మీ పరిస్థితి ఎట్లుండే, 10 సంవత్సరాలు ఎట్లుండే? వేరే సంగతి పక్కకు పెట్టండి. అసలు ప్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లయింది? ప్రెస్ మీట్లోనే ఏమయ్యా ఇదేం పేపర్ అని అడిగిన రోజులు మర్చిపోయినరా మీరు? కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా అడిగిరా ఎప్పుడైనా ఇదివరకు? ఇప్పుడున్న ఈ 2.5 సంవత్సరాల్లో ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ అట్లా జరిగిందా? ప్రజలకు కూడా మీరు చూస్తే ఇన్ని అప్పుల పాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఇటు గవర్నమెంట్ని, అటు పార్టీని రెండు భుజాల మీద వేసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతున్నాడు మొగోడు రేవంత్ రెడ్డి. అతని ప్లేస్ లో ఇంకెవ్వరున్నారు చాలా కష్టమయ్యేది. రేవంత్ రెడ్డి గారు రెండింటిని, ఇటు గవర్నమెంట్ ని, ఇటు పార్టీని వేసుకొని అప్పుల్ని మోసుకుంటూ ఒక్కొక్క స్కీమ్ని, అటు పైన పెద్దలు రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన మాటనే కానివ్వండి, ఇటు ఓటేసి కుర్చీలో కూర్చోబెట్టినటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ, ఇటు అప్పులకు చేసిన వడ్డీలు కట్టుకుంటూ ఒక్కొక్క స్కీమ్ని మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే అది కనిపించట్లేదా మీకు అని అడుగుతా ఉన్నాడు.
దయచేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లు, ఎంప్లాయీస్, టీచర్లు, డాక్టర్లు, చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా అందరూ కూడా నేను 2 చేతులు జోడించి మిమ్మల్ని అప్పీల్ చేస్తా ఉన్నా. మీరు మేధావులు, చదువుకున్న వాళ్ళు, కొంతమంది అంత అదృష్టవంతులు కాకపోవచ్చు, చదువు కోని వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. మీరు వాళ్ళందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ఎందుకనంటే అమాయకులను తొందరగా మోసపోయే అవకాశం ఉంది. మీరు గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఏం చేసిండ్రు మీరు చూసిండ్రు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం నడుస్తుంది? జాబ్ క్యాలెండరు గత 10 సంవత్సరాల్లో అసలు ఏ రోజైనా ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిన దాఖలా ఉందా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల నుంచి 2-3 సార్లు మీరే చెప్పండి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇంకా ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక పక్క గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలు, అప్పులు ఇవన్నిటినీ అధిగమించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతా ఉంటే మేధావులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రెస్, మీడియా వాళ్ళు ఈ గవర్నమెంట్కి అండగా ఉండి తద్వారా నిరుపేదకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కాన్స్టిట్యున్సీస్లో ఇంద్రమ్మ ఇండ్లు కూడా కట్టుకుంటూ ఇనాగ్రేషన్ చేసుకుంటూ పోతా ఉన్నాం. కొంతమందికి ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. తర్వాత సన్న బియ్యం స్కీమ్ అప్పట్లో గత ప్రభుత్వంలో చెప్పినప్పటికీ కూడా అది ఇంప్లిమెంట్ కాకపోతే ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కొత్త కాలేజెస్, స్కూల్స్, గురుకులాలు వీటన్నింటినీ కూడా స్థాపించే ప్రయత్నం జరుగుతుంది. ఓవరాల్గా నేను ఏం చెప్తా ఉన్నానంటే గత 2.5 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా, ఏ రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాదా అని అడుగుతాం. అపోజిషన్ పార్టీలో ఉండి పబ్లిక్ అపోజిషన్ స్టేటస్ ఇచ్చినప్పటికీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గత 2.5 సంవత్సరాల నుంచి ఎన్ని రోజులు పనిచేసిండు, ఎన్ని రోజులు ఆఫీస్కి వచ్చిండు అని అడుగుతాం. ఏమంటే అది మటుకు ఉద్యోగం కాదా? దానికి మటుకు జీతం లేదా? దానికి మటుకు బాధ్యత లేదా? డెఫినెట్ గా ఉంది. ప్రజలు ఇచ్చిన ఉద్యోగం కాదండి అది. ఆ ఉద్యోగం ఆయన మానేస్తూ ఆయనకు సంబంధించినటువంటి 3-4 వ్యక్తులు ఇష్టానుసారంగా నోరు పడేసుకుని గత ఫైనాన్స్ మినిస్టరే ఇప్పుడు ఆ స్కీమ్ ఇవ్వలేరు, మీరు ఇది ఎందుకు చేయట్లేదు మీకు తెలియదండి. ఆ గల్లాపెట్టే మొత్తం ఎక్కపోయిన వాళ్ళు గత 50-60 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని యూనివర్సిటీలు, ఇన్ని ప్రాజెక్ట్స్ కట్టి, ఇన్ని సంస్థలు స్థాపించిన తర్వాత 60,000 కోట్లు అప్పున్నది. నువ్వు ఏమిట్లకు ఏమీ కట్టకుండా, ఒక్కటి కూడా కట్టకుండా ఉన్నాయన్నీ నాశనం పట్టించి 6.5-7 లక్షల కోట్లు అప్రాక్సిమేట్లీ అప్పుల స్థాయికి ఈ సర్ప్లస్ స్టేట్ తీసుకొచ్చింది. ఆ ఘనత ఆ ఫైనాన్స్ మినిస్టర్ది కాదా? ఆ ప్రభుత్వాన్ని కాదా? మళ్ళీ పైపెచ్చి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదో పేదవాళ్ళకి చేద్దామనే ఉద్దేశంతో మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మిమ్మల్ని తిట్టకుండా, మిమ్మల్ని ఏమనకుండా కూడా పోతా ఉంటే మళ్ళీ వాళ్ళని చూసి ఎక్కించుకుంటా, నవ్వుకుంటా నువ్వేం చేస్తావు. లోపలికి వచ్చారు వాళ్ళు వచ్చి మరి ఆధార్ కార్డు ఇంకోటి వగేర తీసుకుంటామన్నా మీరేం చేస్తున్నారు? అవన్నీ ఇచ్చిండ్రు. ఓటర్ ఐడి కార్డు ఇచ్చినోడివి నువ్వే, ఆధార్ ఇచ్చింది నువ్వే. మళ్ళీ ఓటర్ ఐడి కార్డు కట్ చేస్తా అని చెప్పి ఓళ్ళకి తమాషా చేస్తున్నావు. తద్వారా యావత్తు భారతీయుల్ని నన్ను కూడా మళ్ళీ నిన్ను ప్రూవ్ చేసుకొని నువ్వు ఇండియన్ అని అడుగుతున్నారు కదా. నువ్వు ఓడి మమ్మల్ని అడగడానికి దొంగలు పట్టుకునే చేతగాక మంచోళ్ళని సతాయిస్తున్నావు నువ్వు. ఇది సార్ ఇవాళ సగటు భారతీయుడిని నువ్వు నిజంగా భారతీయుడు అని అడుగుతున్నాడు మోడీ. అంత దౌర్భాగ్యం నీ దేశంలో, నీ ఊర్లో, నీ ఇంట్లో నీ ఐడెంటిటీ అడుగుతుంది గవర్నమెంట్. దాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం, ఖండించాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయుడికి ఉన్నది.
అది ఈ మతము ఆ మతము వగర వగర కాదు. వీళ్ళు చేసే దౌర్భాగ్య పనులు అన్నిటికీ ఒక మతం అనే ఒక ముసుగుదోడికి దాన్ని మార్కెట్లో వదులుతున్నారు. నేను అనుకుంటా ఈసారి అనే ప్రోగ్రామ్ కూడా పెట్టి మనందరినీ బిజీ చేసి అదేదో ఎక్కపోతున్నట్టున్నారు. ఇప్పటిదాకా ఎక్కపోయారు. దేశంలో ఏదో పైసలు కనబడతలేవు. ఓ దగ్గర పైసలు మన నిజామాబాద్ దగ్గర అసలేదు. ఒక్క దగ్గర దందా నడుస్తలేదు. పైసలు అంటే ఏమైనా అంటే ఊళ్ళో ఎక్కపోతున్నట్టు. అది దేశంలోనే లేదు, దేశం దాటించేస్తుంది. ఓళ్ళు ఎత్తుకపోతున్నారు, ఎటెత్తుకపోతున్నారు, ఏడ దాచి పెడుతున్నారు అర్థమైతే లేదు. మరి అందరికంటే ఎక్కువ విదేశాలు తిరుగుతున్న వాళ్ళు ఓళ్ళు మీకు నాకు అందరికీ తెలుసు. మరి వాళ్ళే ఎత్తుకపోయి అడైనా పెట్టేస్తున్నారు చెప్పడం. ఇది సార్ మీద నాకు ఉన్నటువంటి అభిప్రాయం. దీనికి గాను చాలామంది మేధావులు దీన్ని ప్రతి రాష్ట్రంలో 80 లక్షలు 90 లక్షలు కోటి 20 లక్షల ఓట్లు తీసేస్తున్న వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి కొన్ని కోట్లాది మందిని ఐకమత్యంగా చేసి ఈ సర్ అనే ప్రోగ్రాంకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ ఇతర వర్గాలు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తూ ఉన్నారు. సరైనటువంటి సమయంలో దీనికి అగేన్స్ట్గా పోరాటం స్టార్ట్ చేస్తారు దేశవ్యాప్తంగా అని చెప్పేసి